దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని మాట యెషయా 59వ అధ్యాయము 20వ వచనం. సీయోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మల్లు కొనిన వారి వద్దకును విమోచకుడు వచ్చును. ఇదే వాక్కు. సీయోను నొద్దకు యాకోబు తిరుగుబాటు చేయటం మాని, ఇది ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉంది కదా ప్రియ సహోదరి సహోదరుడా. ఇదేమీ లేదు. సీయోను నొద్దకును సియోనుగా చేసుకున్నాడు. సియోనులో మనల్ని చేర్చాడు. సంఘంగా చేసుకున్నాడు. సంఘం అనగా సియోను సంఘము. సియోను అనగా పరిశుద్ధ స్థలము. సియోనులో మనల్ని చేర్చాడు. ఆయన వధువుగా. సియోను అంటే సంఘము. సంఘము అనగా వధువు, పెండ్లి కుమార్తె. సియోను నొద్దకును ఆయన మనల్ని సియోన్లో చేర్చుకున్నాడు. సంఘంగా చేశాడు. అంగము అవయవాలుగా చేసుకున్నాడు. మనందరము ఒకే శిరస్సు క్రింద ఉన్నవారము. మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించి తన వధువుగా చేసుకున్నాడు. సంఘాన్ని వధువుగా చేసుకున్నాడు. రెండవ రాకడ వచ్చినప్పుడు, ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు, వధువు అంటే సంఘము, ప్రపంచంలో నలుదిశలలో ఉన్న సంఘంలో ఉన్న ప్రజలను ఆయన వద్దకు దేవుడు ఆయన యొద్దకు ఎత్తబడేలాగా ఆయన ప్రేమించిన వారందరికీ ఆయన కృప మనపై ఉన్న అందరికీ ఆయన రెండో రాకడలో మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు వధువుని తీసుకొని వెళ్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సియోను వద్దకును యాకోబులో తిరుగుబాటు చేయడం మాని. యాకోబులో అంటే ఏంటి? మనము యాకోబులో తిరుగుబాటు అంటే మనం యాకోబు యొక్క సంతానము. అబ్రహాం, ఇస్సాకు యాకోబుల సంతానము. యాకోబు మోసగాడైనప్పటికీ దేవుని కృపను పొందాడు. దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఎంతో బ్రతిమలాడుకున్నాడు. యాకోబు జీవితం చాలా అసలు ఎంత అనుభవం కలిగిందంటే అది మాటల్లో వర్ణించలేము. యాకోబు రాత్రి అంతా పెనుగులాడాడు దేవుడితో. దేవుడి మీద కూడా ఆయన పోరాడి గెలిచాడు. తిరుగుబాటు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను వదులుతా, లేకపోతే వదలను అని గట్టిగా పట్టుకున్నాడు యాకోబు. దేవుడు యాకోబుని ఏం చేశాడంటే ఈ తొడగూటి మీద కొట్టాడు. ఆయన కుంటుకుంటా నడిచాడు కొద్దిసేపు. అదే రీతిగా దేవుడు మాత్రం ఆయన వదలలేదు. నువ్వు ఆశీర్వదిస్తేనే నేను వదులుతానని గట్టిగా పెనుగులాట జరిగింది దేవునికి, యాకోబుకి. అలాగే యాకోబు లాంటి వారం మనం కూడా. తిరుగుబాటు స్వభావం కలిగిన వారం. అన్నను మోసం చేశాడు. యాసవుని మోసం చేసి వెళ్ళిపోతున్నాడు. తల్లి చెప్పింది, నువ్వు ఇక్కడ ఉంటే మంచిది కాదు, వెళ్ళు అంటే. ఆ నైట్ అంతా ప్రయాణం చేశాడు. అలసిపోయాడు. దేవునితో పెనుగులాడాడు. విజయం పొందాడు. తిరుగుబాటు చేయడం మాని. యాకోబు కూడా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తే. ఆయన కూడా తిరుగుబాటు చేయడం మాని దేవుని ఆశీర్వదించమని ఆయన ఒక పాదాలను పట్టుకున్నప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. అదే రీతిగా మన జీవితాల్లో కూడా మనం కష్టాలని, నష్టాలని, ఆకలి దప్పులు, లేమి పరిస్థితులు, వీటిని చూసి మనం ఒక్కొక్కసారి దేవుని మీద తిరుగుబాటు చేసే వారంగా ఉంటాం. మనసులో ఇంత చర్చికి వెళ్తున్నాము, దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు వాక్యం చదువుతున్నాం, ఏం చేస్తున్నాడు దేవుడు? ఈరోజు వద్దులే, చర్చికి వెళ్ళొద్దులే, ఈ ఆదివారం ఈరోజు ప్రార్థన చేసుకోలేనులే అని ఈ రీతిగా మనం మనసులో తిరుగుబాటు చేస్తాం ఆయన మీద. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడు ఏమంటున్నాడంటే తిరుగుబాటు చేయటం మాని మల్లు కొనిన వారి వద్దకు విమోచకుడు వచ్చును. ఇదే యెహోవాకు. దేవుడు మనకి ఈ పరిస్థితిలో ఉంచాడంటే ఏదో గొప్ప కార్యం, గొప్ప మేలు చేయడానికి ఆయన పూనుకున్నాడు. మనం దాన్ని ఎరిగి, మనము ఆ కాలాలు, సమయాలు మనకు తెలియదు, ఆ రోజు తెలియదు, ఆ గంట తెలియదు కాబట్టి మనం తొందరపడి మనం విసుక్కునే వారంగా ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆ రీతిగా కాకుండా ఆయన వద్దకు ప్రేమతో దగ్గరికి వెళ్తే ఆ విమోచకుడు, గొప్ప దేవుడు మన దగ్గరికి వస్తాడు. వచ్చి మన యొక్క కార్యాలన్నీ సఫలపరిచే దేవుడుగా ఉన్నాడు. అందుకని మనం
దేవుని దేవుని మీద తిరుగుబాటు చేయడం మానివేసి, అంటే మనసులో కూడా బాధపడకుండా ఇలాగా చర్చికి వెళ్ళడం ఎందుకు, వాక్యం చదవడం ఎందుకు, ప్రార్థన చేయడం ఎందుకు, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. మా పరిస్థితి ఏంటి? ప్రియ సహోదరి సహోదరుడా, స్నేహితులారా, మనకు కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. గుర్తు చేసుకో. ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ఎన్నో చేశాడు. ఎన్నో కష్టాల నుంచి నష్టాల నుంచి తప్పించిన దేవుడిని ఒక్కసారి గుర్తు చేసుకో. ఇప్పుడు మాత్రం నువ్వెందుకు విసుగు చెందుతున్నావు? దేవుడు గొప్ప దేవుడు. ఇప్పుడు కూడా నీకు గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన యొద్దకు, ఆయన పాదాల యొద్దకు వచ్చినప్పుడు ఆయన మన దగ్గరికి వచ్చి మన యొక్క కార్యాలన్నీ నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవునికి వందనాలు. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, దయామయుడా, నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. యాకోబు తిరుగుబాటు చేయటం మాని మళ్ళుకొని నా వారి వద్దకు విమోచకుడు వచ్చినన్నావు తండ్రి. నాయన యాకోబు వంటి స్వభావం కలిగిన వారం, మోసగాలం తండ్రి. నాయన ఎన్నోసార్లు ప్రభా ప్రార్థన చేయక మోసం చేసిన వారం, ఎన్నోసార్లు నిన్ను ప్రేమించక నిన్ను మోసం చేసిన వారం అయ్యా తండ్రి. నాయన నిన్ను ప్రభా విసుక్కున్న వారం తండ్రి. నాయన ప్రేమించలేని పరిస్థితిలో ఉన్నవారం అయ్యా. అయినప్పటికీ నీ ప్రేమ ఎంతగానో ప్రభా నాయన విలువైంది ప్రభా నాయన తండ్రి. మేము ద్వేషించే కొద్దీ నువ్వు ప్రేమించే దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి. అది ఎరిగి ప్రభా నాయన నీ వద్దకు వచ్చినప్పుడు ప్రభా నాయన నిన్ను పట్టుకున్నప్పుడు ప్రభా నువ్వు మా దగ్గరికి వచ్చి మా కార్యాలు నెరవేర్చే దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా నాయన. ప్రేమగల నీ యొక్క తండ్రి నాయన హస్తాల్లో ప్రభా నాయన తండ్రి ఉండులాగిన ప్రభా నాయన, నిత్యము ప్రభా నాయన నీ సన్నిధిలో గడుపులాగిన ప్రభా, ప్రతి వారం నీ సన్నిధికి వెళ్ళులాగిన ప్రభా నాయన మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి ప్రభా. నీ వాక్యం అనే మన్నాతో మమ్మల్ని పోషించండి ప్రభా. ఇప్పటి వరకు పోషిస్తున్న దేవానికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. నాయన ఎన్నో కార్యాలు మా జీవితాల్లో చేసావయ్యా. మర్చిపోయి ప్రభా నాయన నిన్ను విసిగించాం. దయతో క్షమించండి ప్రభా నాయన. ముందున్న జీవితాల్లో ప్రభా ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి ప్రభా నాయన నువ్వు ప్రభా తలుపులు తెరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఎంతగా ప్రేమించిన దేవానికి ఏమి రుణం తీర్చుకోగలం? ఏమీ లేని వారం అయ్యా తండ్రి. నా ప్రార్థన నీ సన్నిధ్యాన్ని తండ్రి, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి పేరు పేరున ఆశీర్వదించి దీవించి ప్రభు నీ కృప వారిపై కుమ్మరించమని నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్.